ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. స్టార్ హీరోలు హీరోయిన్లు లేరు, ఫైట్లు ఐటమ్ సాంగ్స్ లేవు, అసలు మనుషులే లేరు. ఎలాంటి హంగామా లేకుండా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టించింది ఓ యానిమేటెడ్ మూవీ. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. మేకింగ్, ప్రమోషన్స్ రెండూ కలిపి 40 కోట్లు ఖర్చు చేస్తే ఏకంగా 100 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ని షేక్ చేసి పారేసింది. అదే మహావతార్ నరసింహ. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ మూవీగా ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా మరో అరుదైన చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ అశ్విన్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహావతార్ నరసింహ సినిమా రిలీజ్కి ముందు ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. టీజర్, ట్రైలర్ బాగుందని టాక్ వచ్చినా ఓ యానిమేటెడ్ మూవీని థియేటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. దీనికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ టైంలోనే దీన్ని రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు పట్టించుకోరని అందరూ అనుకున్నారు. అయితే నిర్మాతల సంకల్పం, ధైర్యం ముందు బాక్సాఫీస్ కూడా చిన్నబోయింది. హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ అయితే మహావతార్ నరసింహ ఆ తర్వాత రోజు విడుదలైంది. అందరూ ఊహించినట్లే తొలి రోజు ఈ చిత్రాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తొలి రోజు కేవలం 1.75 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. మరోవైపు వీరమల్లుకు మిక్స్డ్ టాక్ రావడం, ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే పరిస్థితి మారిపోయింది. దెబ్బకి వారం రోజులు తిరిగేసరికి థియేటర్లన్నీ నరసింహుడి గర్జనతో మారుమోగిపోయాయి. ఎక్కడ చూసినా ఈ సినిమా ప్రస్తావనే. జీవితంలో ఎన్నడూ సినిమాలు చూడని స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు ప్రత్యేక షోలు వేయించుకొని మరీ ఈ చిత్రాన్ని చూశారు. భజనలు, కీర్తనలతో థియేటర్లని ఆలయాలుగా మార్చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా మహావతార్ నరసింహ గురించి చర్చ. ఈ సినిమా తర్వాత వచ్చిన కింగ్డమ్, వార్ 2, కూలీ చిత్రాలు థియేటర్ల నుంచి తీసేసిన మహావతార్ నరసింహ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంకా గర్జిస్తూనే ఉంది. ఈ సినిమా ఇచ్చిన బూస్టుతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ నవంబర్ నుంచి మహావతార్ పరశురామ్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఇందులో మొత్తం 7 సినిమాలు రానున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి సినిమాగా మహావతార్ నరసింహ ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన విజయం సాధించింది. దీని తరువాత 2 ఏళ్లకోసారి ఓ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీని ప్రకారం 2025లో మహావతార్ నరసింహ, 2027లో మహావతార్ పరశురామ్, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాధీష్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 సినిమాలు రానున్నాయి. ఇవన్నీ అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్, క్లిమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కనున్నాయి. తొలి చిత్రంలోనే 300 కోట్లు సాధించిన నిర్మాతలు మహావతార్ పరశురామ్ ప్రాజెక్టుతో 500 కోట్ల క్లబ్పై కన్నేసినట్లు తెలుస్తోంది.